హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు అయితే దివాళీ అనమాట గైస్. అందుకే మా వాళ్ళందరూ అయితే పనులు అయితే స్టార్ట్ చేసేసారు అనమాట. మాకైతే నోములు ఉన్నాయి. సో పండ్లతో పాటు వంట కూడా స్టార్ట్ చేసేసారు. వంకాయ టమాటా కర్రీ వండుతారు మా ఊరు అందరూ అయితే ఇక్కడ. మా అనుషున్న మా మమ్మ అయితే షెఫ్స్ అనమాట. ఇక దాని తర్వాత ఎల్లమ్మ తల్లి బోనాలు పుదియడానికి అయితే మా పెద్దమ్మ ఇక్కడ పూతగంధం అయితే కలిపింది గైస్. మా పెద్దమ్మ చెప్తుంది తినేసేయండి అసలు ఏంది అని చెప్పేసి. అందరికీ మా ఇంట్లో నోములు ఇవాళ ఊరుతానా. ఇక తర్వాత అయినాక మళ్ళీ అక్కడ వేసేటప్పుడు బోనాలు వేసేటప్పుడు మళ్ళీ వస్తాం చేస్తాం. ఇక దాని తర్వాతనైతే మా పెద్దమ్మలు మా మమ్మీలు అందరు కలిసి అయితే బోనం కూడానైతే ఉదిచ్చేసిండ్రు. ఆ తర్వాత మా పెద్దమ్మ బోనం పెట్టే గద్దె కూడానైతే పుదిస్తుంది చూడండి, ఓకేనా. దీన్ని అయితే చుట్టకుదురు అంటారంట. బోనం సారి గునడానికి అయితే పెడతారు. దాని తర్వాత అన్ని ప్రాపర్గానైతే పెట్టేసింది. ఇక నోములప్పుడు బెల్లప్పాలు పెడతారు కదా గైస్ దేవుని దగ్గర, అవి అయితే చేస్తారు మా వాళ్ళు అందరు కలిసి. అయితే బెల్లప్పాలు దేవుని కాడికి నోముల కాడికి బెల్లప్పాలు చేస్తాను. మీరు చేసుకోండి. మేము నలుగురు వారాల్లో మంచిగా కలిసిమెలిసి ఉంటాను. మా లెక్క మీరు ఉండరు. ఇక బాగా కష్టపడి అయితే మా వాళ్ళు పిండి కలిపేసిండ్రు గైస్. దాని తర్వాత ఒత్తడం అయితే స్టార్ట్ చేసిండ్రు. అరిసెల్లాగానే ఒత్తుకోవాలి, సేమ్ అరిసెల ప్రాసెసే. సో మీకు నోములు ఉన్నాయా లేవా కామెంట్ చేయండి. ఒకవేళ ఉంటే మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా లేదా కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఇక లాస్ట్కి ఫైనల్గానైతే మన బెల్లప్పాలు కూడా రెడీ అయిపోయినాయి గైస్. ఇక మా వాళ్ళు అయితే బోనం కూడా వండేసిండ్రు గైస్. ఇవి అప్పుడు ఇచ్చినాయి ఎల్లమ్మాయి, ఇవి నోములు. నోముల కుండలు కూడా బుదించుకున్నాకనైతే దానికి పూలు కట్టి కంకరం కట్టి అయితే పెట్టేసిండ్రు గైస్ మా వాళ్ళు. ఇక నోము కుండలు పెట్టడానికైతే మా పెద్దమ్మ మళ్ళీ గద్దెని పుదిచ్చేసింది గైస్. మళ్ళీ మంచి మొక్క అయితే అక్కడ పెట్టేసింది దేవుని దగ్గర. దేవునికి ఇస్తరాకు కుడతాను. ఇక మీరు ఇట్లా కుట్టుకోండి. ఇక మా అనుష కంకణాలు కూడా కట్టేసింది గాయస్. పార్ట్ 2లో కలుసుకుందాం. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.